ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ అయితే హై. ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉంది అంటే తనుజ గారు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే తను సీరియల్ యాక్టర్ అండ్ మంచి ఫేమ్ ఉంది. తన హౌస్లో మంచిగా ఉంటుంది, అందరితో మంచిగా మాట్లాడుతుంది, మంచిగా వండి పెడుతుంది. వంట రాకుండా కూడా తను చిన్న చిన్న విషయాలకు ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతుంది. తప్పు జరిగిన చోట సారీ కూడా చెప్తున్నారు. అండ్ తనలో మంచి విషయం ఏంటి అంటే తనకి వంట సరిగ్గా రాకుండా అంతమంది హౌస్ మేట్స్కి తనకు వచ్చింది చేసి పెడుతున్నారు. చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. మొన్న నామినేషన్ టైంలో అంతమంది హౌస్ మేట్స్ కలిసి మీద పడ్డా కూడా తనుజ గారు చాలా బాగా మాట్లాడి సమాధానం అయితే చెప్పారు. కాబట్టి తనకు ఓటింగ్ రిజల్ట్స్ టాప్లోనే ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటాయి. ఓట్స్ కూడా వేస్తారు, జనాల్లోకి మంచిగా వెళ్ళింది తనైతే. కాబట్టి టాప్లో ఉండడం తప్పేం లేదు. సాటర్డే రోజు ఫస్ట్ సేవ్ అయ్యేది తనుజ గారే నాగ్ సార్ చేతుల మీదుగా. సెకండ్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. తనకి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ అయితే ఉంది. ముఖ్యంగా సుమన్ శెట్టి గారికి జనాల్లో మంచి ఒపీనియన్ ఉంది. తను ఎవరిని హర్ట్ చేయరు, ఎక్కువగా మాట్లాడరు, చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారు కాబట్టి జనాల్లో మంచి ఒపీనియన్ ఉంటుంది. అండ్ తను ఎక్కువగా మాట్లాడకుండా ఒకటి రెండు మాట్లాడినా కూడా మంచిగా మాట్లాడతారు. అండ్ ఒక గేమ్ ఆడినా సరే చాలా బాగా ఆడారు. గేమ్ ఆడితేనే ఓట్స్ వేయాలని ఏమీ లేదు. జనాల్లో రకరకాల మైండ్ సెట్ ఉంటుంది. సో ఎలా నచ్చిన వాళ్ళు అలా ఓట్స్ అయితే వేస్తారు. థర్డ్ పొజిషన్లో ఇమానియల్ ఉన్నారు. తను మంచి పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నారు జనాల్లో. అండ్ నిన్న జరిగిన టాస్క్లో ఇమానియల్కు అన్యాయం జరిగిందని అయితే జనాల్లోకి గట్టిగా అయితే వెళ్ళింది. తప్పు జరిగితే తప్పని చెప్తారు, రైట్ అయితే రైట్ అనే చెప్తారు. బ్యాక్ బిచింగ్ అయితే అస్సలు చేయరు ఇమానియల్. ఓకే, గుడ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఓట్స్ అయితే పడతాయి. ఫోర్త్ పొజిషన్లో సంజన గారు అయితే ఉన్నారు. తనకి పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. తను ఎలిమినేషన్ అవుతుందన్న స్టేజ్ నుండి ఫోర్త్ పొజిషన్కి అయితే వచ్చారు. ఇప్పుడైతే తను ఫోర్త్ పొజిషన్లో ఉంది. ఓకే, గుడ్ పర్సన్. ఎవరు ఏమైనా చేసుకోండి, ఎవరు ఎక్కడికైనా పోనీ, నాకు సంబంధం లేదు, నేనైతే నాకు నచ్చినట్టుగా అయితే ఉంటాను అనే మెంటాలిటీతో ఉన్నారు సంజన గారు అయితే. ఓకే, గుడ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఫిఫ్త్ పొజిషన్లో రాము రాథోడ్ గారు అయితే ఉన్నారు. తను నిన్న జరిగిన క్యాప్టెన్సీ పోటీలో 1.5 hours అయితే నిల్చున్నాడు. చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. తనకు అప్పచెప్పిన వర్క్ను కంప్లైంట్ లేకుండా చేస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, ఇన్నోసెంట్, మంచి బిహేవియర్ ఉంది తనకైతే. తనకు ఒక నేటివిటీ సాంగ్ కూడా ఉంది, అది కోట్లల్లో వ్యూస్ అయితే వచ్చింది. అందులో ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా తనకి ఓట్స్ వేసే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా తిను 5th పొజిషన్లో ఉంటాడనే అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుతుందో. కానీ ఇప్పుడు మాత్రం 5th పొజిషన్లో ఉన్నాడు ఓటింగ్లో కూడా. నెక్స్ట్ డెమన్ పవన్. సింపుల్గా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, ఏమీ మాట్లాడాడు, 1-2 విషయాలు మాత్రమే మాట్లాడతాడు. తన గురించి చెప్పడానికైతే ఏమీ లేదు ప్రస్తుతానికైతే. ఫ్యూచర్లో బాగా ఆడతాడేమో అని అయితే అనిపిస్తుంది. గట్టిగానే ఆడతాడు కావచ్చు. ఓకే, మంచిగా ఉంటాడు, మంచి పర్సన్ అని చెప్పొచ్చు. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. గ్రాఫ్ అయితే ఒకటేసారి పెరుగుతుందేమో అని అయితే నాకైతే అనిపిస్తుంది. చూడాలి. నెక్స్ట్ రీతు చౌదరి, ఫ్లోరా షైని అండ్ షష్ఠి గారు. ఈ ముగ్గురు అయితే థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ నుండి సెకండ్, థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నారు. ఫ్లోరా షైని అండ్ షష్ఠి గారికి అయితే అసలు ఓటింగే లేదు. చూడాలి ఇద్దరిట్లో ఎవరు వెళ్తారు అనేసి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఇద్దరు హౌస్ నుండి వెళ్ళిపోవచ్చు. రేపేం జరుగుతుందో చూద్దాం.